ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. సప్నా సప్నా ఎవరు ఉన్నారా? అన్నా నువ్వానే మొన్న నాటకొచ్చారు కదరా, వాటి కైకిళ్ళ పైసలు అందరికి ఇచ్చిన. ఇక నీయున్ను మమత ఇద్దామని వచ్చిన. అయ్యో పని వాడి ఇంటి దగ్గర ఉన్నా అన్న అటు వచ్చినప్పుడు తీసుకోపోదునా? ఏ ఇచ్చేస్తే పని అయిపోతాయి కదా, మీకు కూడా అవసరం ఉంటుంది కదా. సరే అన్న నేను ఇస్తాను అవుతుంది. సరే చెప్పు మరి, ఇచ్చిన. ఇస్తా అన్న నేను చెప్తా. రాజన్న కైకిల్ పైసలు నాకు ఇచ్చిపోయాయి. పోయి మమతకి ఇచ్చన్నత్త. ఇంట్లుంటే ఖర్చు అవుతాయి, మళ్ళీ అదో గోస. మమత అక్క దా కూర్చో. ఏం చెప్తానవే? ఇంకో బియ్యం జరుగుతుంది అక్క. నాటే ఎవరు కోలేదు ఎలా పోలేవే, నిన్న సరక్కోలకు నాటయ్యవేనా అలా పొలంలో బురదకు కాల చుట్టంతా దురదలేసిందే. బుక్కడి తిని దాకాల కన్నా పోతానని చూస్తాడా. ఇగో అయితమే కానీ రాజకుమార్ అని వచ్చిండు, పైసలు ఇచ్చిపోయిండు. నేను ఈయన ఇటే పట్టుకొచ్చిన. నేను ఇచ్చిండా? నా దగ్గర ఉంటే మళ్ళీ ఖర్చు అవుతాయే, అందుకే ఇద్దామని వచ్చిన. 2 రోజులు గుత్త నాటయ్య పోతే రోజుకు 1000 చొప్పున 2000 వచ్చాయి. చిట్టి పైసలు కట్టేది ఉందక్క. ఇంకిన్ని పైసలు ఇవ్వాలని అడిగి ఆయనతో చిట్టి పైసలు ముట్ట చెప్పాలి. ఏమోనే మమత, నెలాఖరు వస్తుందంటే గుండెలా బండెత్తేసినట్టు అవుతుంది. చిట్టీలు కట్టుకునుడాయే, ఇంట్లోకి సామాన్లు తీసుకునుడాయే. మన సాలని బతుకులకు ఎంత చేసినా రాసుకి రావాయే, కుప్పకు రావాయే. అవునక్క, ఎంత చేసినా మన బతుకులు ఇంతే. అగో ఏందే ఈ దొడ్డు బియ్యం జరుగుతాలో? ఏం చెప్పాలక్క, ఇంట్లో సన్న బియ్యం అయిపోయినాయి. 2 రోజుల నుంచి గివ్వే దొడ్డు బియ్యం పెడుతున్నా. నా మోనికి చెప్పి ఆష్టకత్తుంది. ఇగ తీసుకొత్తలేడు, అగ తీసుకొత్తలేడు. ఏనన్ను అడిగి సన్న బియ్యం తెచ్చుకోవాలి. సరేనే మమత, నేను కూడా ఇంకా బువ్వకూర అండలేదే. బువ్వకూర అండి ఇంత దీన్ని దాకళ్ళ కన్నా పోతాను. సరే అక్క. అరే శంకరి, అన్న ఎరు చేసాను ఒప్పించుకోవాలరా మనం. ఒప్పించుకుని ఏందన్నా, మన చేతిలో నుంచి నడతా చూడు. గదే మటన్ ఉండాలరా. అది ఊహించుకుంటుందే ఓ బస్తాలు విత్తుందే. అవురా. పా, పా, పా. అదో, గేట్ తీసింది, తలుపు కూడా తీసింది. సప్న ఇటు పోలే, ఏంది ఇయ్యాల? సప్న ఏందే ఇంటికనే ఉన్నావు? ఇటు పోలే కదా? నిన్న సరక్కల పొలంలకు నాటయ్య వేయినా కదా, ఆ బురదకంతా కాళ్ళిగో మొత్తం దురదలేసింది. దవాకర్ల కన్నా పోతానని వాళ్ళ ఇంటికాడనే ఉన్నా. అయితమే కానీ నువ్వు నడవంతలనే వచ్చినవేంది? పని లేదా? ఏ పని లేదే, ఎటోళ్ళు అటు వేయండు. ఈ అమలు పని అంటేనే గింత. వచ్చినాడే ₹1 వస్తుంది, ఇక ఏం లేనాడు ఎండుడే. మరి ఏం చేద్దామే, ఇంతేమైనా వ్యవసాయం చేసుకుందామంటే ఎక్కదక్క భూమి జాగలేకప్పా. సరే కానీ అన్నం కూర అన్నావా? అండినా కాల్చితో కడకచ్చుకోపో తిందు. సబ్బు తీసుకుపోడు. ఇగో సబ్బంతా దా, అయ్యో మళ్ళీ నీకు ఒకళ్ళు తీసుకొచ్చి ఇస్తారు, పట్టుకొని పో. అయ్యో, సప్న నీకు ముచ్చట చెప్పాలి. ఏంటిది అది? సప్న సప్న ఏంటి చెప్పు. ఇలా అమలు పని బంద్ అయిందని అందరం కలిసి ముచ్చట పెట్టుకున్నామే. మాట దిగల మాట 31 గురించి వచ్చింది. యాటను కూర్చుకొని దావతి చేసుకుందాం అనుకుంటాను. అలా నేను కూడా పొత్తుంటానే. ఏంది పొత్తుంటా వాళ్ళతో. ఏంది దావత? ఏడికోలేదు, సపరేట్ ఇంట్లోనే ఉండు. అగో గట్లా అంటానేందే? నేను పోతా, నేను అత్తనాలకు మాట ఇచ్చిన. మరి ఆ మాత్రం దానికి నన్నేమిటికి అడిగినావు? ఏదో శాస్త్రం లెక్క నిన్న అడిగిన. పౌడే నేను పోతా. ఏంది పోతావా? గిట్ చూడు ఒకసారి. దావత్కి మనిషికి ఎంత పడతాయట మరి? కూరకు మందు కలిపి 1500 అయితే అట్నే. ఏంది 1500? ఏ గోసులకెళ్ళి కడతావు 1500? ఏంది ఏడుకెళ్ళి కడతానా? రేపెల్లుండి పనిపోయిన అనుకో 2000 వస్తాయి. 1500 దావతికైనా 500 ఉంటాయి కానీ. అయ్యో పిల్లగాడు, ఇక మత్తులు చిన్నగా లేవు.
పొద్దుగాలు లేవంగానే పని కనివేను పని లేదని ఊపుకుంటూ వచ్చినావు రేపటి ఎల్లుండి కూడా పని ఉంటుందని గ్యారెంటీ ఏంటిది ఎల్లకెళ్ళి కడతావు ఏడిపోలేదు సపరేకుండు 1500 పెట్టి అక్కడ దావతి వేసుకునే బదులు నేను కైకిలు పోయాల్సినాక 200 పెట్టి చికెన్ తెస్తా కమ్మలు అంటుకొని తిని ఇంట్లోనే ఉంటాం సపరేకుండు ఏంటి దావత్ అంటే నలుగురు దోస్తులతో చేసుకునే మజా ఉంటుంది ఈ ఇంట్లో ఉంటే ఏం పాడబడితే నేను పోతే నాకు విలువ ఉంటుంది అడేమన్నా అట్లనా పోతావా పోతా. పో నీ దగ్గర పైసలు వెళ్తే పోయి దావతులు చేసుకో ఇంకేమైనా చేసుకో నా దగ్గర రూపాయి బిల్ల లేదు దావకాలకు పోదామంటేనే నాకు మనసు ఒప్పుతలేదు ఇప్పుడే రాజకుమార్ అని నచ్చి పైసలు ఇచ్చిపోయిండు అందులోకెళ్ళి సగం దావకాలకు అయ్యేటట్టున్నాయి రూపాయికి రూపాయి నేను కాపాయం చేయడానికి చూస్తే నువ్వేమో వందలు ఖర్చు పెడదామని చూస్తాను ఏడున్నాయి పైసలు ₹1 లేవు అరే నేను దావత్ పోతా అంటే ఓర్తలేవేందే రోజు పోతానా నాన్న దావత్కి ఏడాదికి ఒక దినం రేపు వాళ్ళందరూ కలిసి దావత్ చేసుకొని తింటారు తాగుతారు తెల్లారి నా గురించి మాట్లాడింది అనుకో నాకు ఎంత చిన్నతనం అవుతుంది చెప్పు ఎంత చిన్నతనం అవుతుంది నాకు ఎవడాడు మాట్లాడుకున్నటోడు దావతికి పోతానంటాను కొంచెమన్నా సిగ్గుమానం అనిపిస్తలేదా మనమేంది మన ఇంట్లో పరిస్థితి ఏంది మన దావతికి ఎట్లా పోవాలని నీకు గింతనన్నా తెలివి ఉన్నదా ఆడెవడో మాట్లాడుకుంటాడట ఈయన దావతికి పోతాడట నేను పోతా ఆయన సప్న నేను ఇంటికి వెళ్ళి పైసలు ఏమంటాను నానే నేనే రేపెల్లుండి పని చేసుకొని ఆ పైసలు పడుకుని దావత్ పోతా అంటానా దానికి ఇంత రాదంతం చేయబడుతుంది అబ్బా నా ఇజ్జత్ లేని బతుకిది మొన్న గిట్లనే దావత్ కానీ బండి వేసుకొని వేయను తిన్నావు తాగినవు కడుపు నిండా తాగిన తర్వాత రంగ బండేను నాశనం చేసుకొని వచ్చినావు ఇప్పుడు చూడు అంటే శంకర్ బండి మీద తిరుగుతాను మరి ఇట్లా దావత పొట్టి పైసలు నాశనం చేసుకునే బదులు ఆ పైసలతోటి తత్తువు కొనుక్కోవచ్చు కదా ఆ బండి మంచిగా చేపించచ్చు కదా ఈ వీటికి రావు ఇక వతులు దావతలు వేసుకుంటాడట దుబ్బా వేసుకుంటాడట అనటోనికి మానం లేదు నీకు శరీరం లేదు కొద్దిగా నన్న పిస మాట్లాడకే సప్న ఏంటి మాట్లాడకు చెప్తాను ఇంట్లో పప్పులు లేవంటే పైసలు ఇచ్చులేదు ఉప్పులు లేవంటే పైసలు ఇచ్చులేవు కానీ తినుడు తాగుడు అనేసరికి బండి కడతావు మంచిగా సప్న ఉన్ననాడు తింటాను లేనాడు ఉంటాను మనం తింటానికి మీ అయ్యావేం పంపిస్తలేరు మనకు నా కట్టంతో నేనే బతుకుతానా నువ్వేందే రేషం లేనోడని తిడతాను అనకపోతే ఏంది నీ బండి ఖరాబ్ అయ్యి ఎన్ని రోజులైతుంది మెకానిక్ షాప్ కాడ పెట్టచ్చి ఎన్ని రోజులైతుంది ఆడు చూసి పాతింప సామాను అమ్ముకుంటాడు ఇట్లా ఖర్చు పెట్టే బదులు రూపాయి కాపాయం చేసి అది మంచిగా వేసుకోవచ్చు కదా ఉన్న మాట అంటే రేషం ఎక్కువ వస్తుంది అరే అన్నీ అత్తరాని మాటలు మాట్లాడుతున్నావు ఏందే ఏదో తుర్తి నీతో చెప్పుకున్నా అవునే నీ చెప్పకుండా పోతే నువ్వు ఏం చెప్తావే ఇంట్లో నా పెళ్ళాన్ని చెప్పకపోతే ఇంకెవరు చెప్తావు మరి బయట అవుతాను చెప్పడానికి పో దానికే చెప్పుకోపో అని నేనేం మాట్లాడితే నువ్వేం మాట్లాడుతున్నావే నీ ఈపు దెబ్బలకెడుతుంది ఏంది ఊకున్నాక మన మాట మర్యాద పోతుంది నోరు బాగాలేస్తుంది ఏందే నాకు లేసుడు కాదు ఉన్నది ఉన్నట్టంటే నీకు లేస్తుంది నోరు చెయ్యి నేను ఉండేది కిరాయి కొంప మరి ఓ ఇల్లు కట్టుకుంటా రూపాయి ఎనకేసుకుంటా అన్న తెలివి ఉన్నదా ఏమన్నంటే దావతులు మన్ను దుబ్బ దూలి అనుకుంటా తిరుగుతావు నువ్వు వేసే తట్టువర్ల పనికి నెలంతా ఆడి సంపాదించినంత కూడా సంపాదిస్తలేవు ఆ పాటి పైసకు నేను దావతి పోతా అటు పోతా ఇటు పోతా అని వేషాలు పెడతాను సిగ్గుసారి అనిపించలేదా పైసా ఖర్చు పెట్టడానికి నల్లమొక్కపోడా నీకు చెప్పుడు నా బుద్ధి తక్కువదనమే అయినా నువ్వే అవుతావన్నా నాపడానికి నేను బరాబరు పోతా బతుకు వేరు ఆలోచించుకునే తెలివి లేదు కానీ రేషన్కి అయితే ఏం తక్కువ లేదు ఛీ ఏం మనిషో ఏమో మమత ఏం చేస్తానవే ఏం చేస్తానా అనబడతానా అగో ఏంది ఇంట్లోకి రాకుండా బాగా ఎగిరించుకుంటూ ఉంటున్నావు నాకు ఇంట్లోకి వచ్చి నాకు ఉబ్బ అవుతలేదే ఇక్కడ ఏ బుద్ధి అవుతుంది అంతకనుకరేం ఏం చేసినావో అవుతాడు అది ఘోరమే ఎట్లా చెప్పానో కూడా అర్థమవుతలేదు నాకు చెప్పరాకపోతే సపరేట్గా ఇంట్లోకి రా ఏమో బాగా తిప్పుతున్నావేంది అది తిప్పే ముచ్చటనేనే తిప్పుడు తర్వాత కానీ ముందుగా ముచ్చడేపో ముచ్చట ఏంటంటే ఇలా పని బంద్ అయింది అయితే పని బంద్ అయితే ఇంకో పని పోవాలి కానీ గిట్లా ఇంటికి రావడానికి సిగ్గులేదా నీకు అట్లా కాదే పని బంద్ అయినాక మా ముచ్చట 31 గురించి వచ్చింది 31 దావత్ చేసుకుందాం అనుకుంటాను పైసలు కావాలి గంతేనే ఈ ఇంట్లోకి బియ్యం తీసుకొచ్చడానికి నీకు సాధ కాదు కానీ దావత్ కావాలా దావత్ ఎవడా నేను పిలిచినోడు ఆనికి మానం లేదా నీకు మానం లేదా దావత్ పోవడానికి మానం ఎందుకే కోసుకుంటానికి ఆడపిల్ల ఉండాలి కానీ గది కూడా తెలియదా నీకు అట్టి తింగరదాని ఉండేవేందా నువ్వు ఇగో ఇంట్లో కోళ్ళ తీసుకొచ్చి కొంకల పంటి కొట్టిందనుకో అక్కే రాకుండా పోతావు అగో ఏంది అట్లా మాట్లాడుతున్నావు మరి అక్కేరాని మాటలు నా దగ్గర ఎందుకు మాట్లాడుతున్నావు
పని బంద్ అయింది ఇంటికి వచ్చిన ఎల్లుండి దావత్కి పోతా అంతే. ఇంట్లో అక్కడే ముచ్చట ఏమున్నదే నాకు అర్థం కాదు. ఎక్కువ తక్కువ సంపాదించి కమ్మ తినటోనికైతే దావతులు కావాలి. ఆడ ఎక్కడికి పోయినా నడుస్తుంది. వాంతో సోపతి నీకేంది? నువ్వేం పని చేస్తున్నావు? దావతులు కావాలి నీకు? గట్లా కాదనిపిస్తుందానా? ఎవరికన్నా ఆపుతుంది అనుకో ఆడికి పోకుండా నడుతుంది. ఎవడన్నా నచ్చి సాదాం దారా అంటే ఆడికి పోకుండా నడుతుంది. కానీ దావుతుందంటే ఆడికి పోవానే, అది మొగోని లక్షణం. పోకపోతే నలుగుట్ల విలువ ఉండదే మొగోనికి. అబ్బో మొగోనివి, ఇంట్లో బియ్యం అయిపోయినాయి అని చెప్పి 2 రోజులు అవుతుంది. గవ్వే దొడ్డు బియ్యం తింటున్నాం. నీకేమైనా సోయి ఉన్నదా? ఏమో దావతుల కోత ఎగురుతున్నావు. అంటే బియ్యం నేను కావాలని తెత్తలేను అంటున్నావా? మొన్న ఆదివారమేనా పనే లేదు, నిన్న వేరే పైసలు ఇయ్యలేదు, ఇలా పని మొత్తానికి లేదా? ఏం చేయమంటావు నన్ను? పైసలు లేనప్పుడు దావత్కి ఎట్లా పోతా అంటున్నావు నువ్వు? పైసలు వచ్చినాక బియ్యం తీసుకొచ్చేయి. దావత్ గివత్ అన్నావు అనుకో దౌడని దగ్గరకు వత్తుతా. గట్ల కాదే పిసదానా, దావత్కి పోయినామనుకో నాకు ముచ్చట్లు తెలుస్తాయి. తాగినాక ఆడో ముచ్చట చెప్తాడు, ఈడో ముచ్చట చెప్తాడు, ఊళ్ళో జరిగే ముచ్చట్లు అన్నీ తెలుస్తాయి మనకు. నీకు అర్థమైతలేదేమే? పైసలు లేకలేవా అని మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఊళ్ళో ముచ్చట తెలుసుకొని నువ్వే ముద్దరిస్తావు. ఇల్లు నుద్దరిచ్చింది చాలు, చక్కగా ఇంకేమైనా పని చూసుకొని పో, సర్ది పెట్టిస్తా. గట్ల అనకే మమత, దావత్ చేసుకోవడానికి ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ ముచ్చట్లు మాట్లాడుకుంటారట. ఆడికి పోవాలి, పనికి రేపు పోతుంది. సరేనా? అంగలేనోడు మంగళవారం అన్నాడట నీయసంటోడు. ఇయ్యాల పనికోకపోతే తినవా? రేపే తింటావా? ఇయ్యాలది ఇయ్యాలనే, రేపటిది రేపే. సర్ది పెట్టిస్తా, పనికో చక్కగా. అబ్బా గట్ల రాదే మమత, గట్ల ఎందుకంటానవే? ఇంకా సీనో చూడు, ఆయన ఇంట్లో ఎప్పుడు ఏ ముచ్చట ఆయన నచ్చిందే చేస్తాడు. నేను నీకు అన్ని ముచ్చట్లు చెప్తాను కాదే. నువ్వు అంటే నాకు ఎంత ఇష్టం చెప్పు. ఓ బాధ వెళ్తుంది నీ ఇట్టం. ఇంట్లో నా పిల్లం దొడ్డు బియ్యం తింటుంది, నీ సన్న బియ్యం తీసుకొస్తానే తెలివి లేదు. కానీ నువ్వంటే ఇష్టమే అని చిలక పలుకులు వలుకుతానవా? ఇప్పుడు నేనే అన్నానే మమత, నువ్వు ఏ బియ్యం తింటేందే? ఊళ్ళే అందరికన్నా అందంగా నువ్వే ఉంటావే. చూడు ఎంత ముద్దుకున్నావు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడు. నాకు తెలుస్తుంది నీ కాకమ్మ కథలు. నువ్వెందుకు ముద్రకిస్తున్నావు నాకు మా ఎరికే. ఇద్దరికి సర్ది పెడితే ఇక్కడ కైకిలు పోదాంపా. ఏంది కైకి పోదామా? ఏ కైకిలాలు ఎత్తిపోయింది, నేను రాను. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడు. ఇగో చెప్తున్నా, నన్ను కాదని దావతికి ఇట్లా పోయినావనుకో నేను ఇంటికే రాని చెప్తున్నా. నువ్వు గట్టినే అంటావు కానీ మంచిదానివే. మా మమత గట్టినే అంటది, మంచిది మా మమత, దావత్కి పోమంటది కదానే. మనిషి ఇంకా అత్తలేడు కదా. అద్దు వద్దు అనంగా పోయి పాడేసిండి దావతికి. ఎప్పుడత్తడో ఏమో, మళ్ళేం గనకార్యం చేసుకొస్తాడు. బయటికి పోయినప్పుడు వాళ్ళు గండమైతుంది. ఎదురు చూసి చూసి సాగుతుంది. తాగకంటే ఓ బాధాయే, పోకంటే ఇంకో బాధాయే. దావత్కి ఎందుకన్నందుకే మీది ఖర్చిండు దేశం పాడుగాను. ఏంద్రా ఏం లేదురా, ఇంటెనక అనపతీగుండే 4 కాయలు వెళ్ళినాయి. ఇక ఇవి కూరని వండుతానని ఉడుకుతాన్న. 2 ఉల్లిగడ్డలు పోసి వండుతా. ఏం కూర లేదు పాడే. ఏం పని మీద వచ్చినాయేమవుతా? ఏం పని లేదక్క. శంకరుణ్ణి బావ దావత్ అని వేరు, ఇంకా రాకపోయే పొద్దు ఊపుతుంది. ఫోన్ చేస్తేనేమో ఫోన్ లావాడతలేడు. ఒకసారి బావకనే చేయకపోతే అక్క. అయ్యో రామ, శంకర్ది ఫోన్ కలుపుతాంది, లిఫ్ట్ ఎత్తలేడు అంటున్నావు. కానీ మీ బావ ఫోన్ ఆయన తగ్గలుతలేదే. దావతి పాడుగాను ఏ చెట్లలకు వేయరో ఏ గుట్టలకు వేయరో. ఫోన్గా మంచిగానే వేయరు కానీ వచ్చేదాకా గుండెల దడదడ ఎట్లత్తారో ఏం పాడో. ఆ దావత్ కద్దని నేను ఎంతో చెప్పినాక లేవలేనోడు, నా మాటనే ఇనలేదు. ఇంటికి వచ్చేదాకా గుట్ట తాగితే మనిషే గాడు. అయ్యో రామ, నేను గట్లన్నందుకే కాదే మీ బావ నన్ను కొట్టొచ్చిండు. నన్ను అనడానికి నువ్వెవతివే అని అన్నాడు. నీ అవ్విత్తాండా, నీ అయ్యిత్తాండా, నాకేమైనా చేసి పెడతాన్నవా అని అన్నాడు. ఎటు పడితే అటే మాట్లాడిండు. ఆయన తాగుడంటే ఇల్లు తల కోసుకుంటారే, వెనక ముందు ఏది చూసులేదు. పానం మీదకి వచ్చినప్పుడు తెలుస్తుంది ఇళ్ళకు, ఇప్పుడు కాదు. అక్క వీళ్ళు ఎక్కడున్నారో ఎట్లా తెలియాలి? నాకేం భయం కాబట్టి. ఎందుకు ఆకారంగా భయపడుతున్నదే? పోయిన వాళ్ళకు ఇంటికి రావాలన్న సోయి ఉండదా? వాళ్ళే ఎత్తర్తి. కాదక్క, మొన్న గారు అవన్న కొడుకు బర్త్డే అయితే దావత్కి పిలిచిరు.
ఇంకా దావతుల బగ్గ దాగి ఎవరో లొల్లి పెట్టుకుంటే ఈయన మధ్యలోకి తనుల పడే. ఇప్పుడు కూడా బాగా దాగి ఏదైనా మాట జారి లొల్లి పెట్టుకుంటే భయం అవుతుంది అక్క. భయపడకే, ఇంకోసేపు చూద్దాం. ఒకవేళ రాలేదనుకో ఇంకా రాజన్న దగ్గరకు పోయి మరి వీళ్ళతోటి ఇంకెవరన్నా వేయిదా వాళ్ళకు ఫోన్ చేయమందాం. అప్పుడు వీళ్ళ జాడ తెలుస్తుంది కదా. సరేనా, నువ్వు భయపడకు. ఇప్పుడు భయపడల్లా, బాధపడల్లా, కోప్పడల్లా నాకేం అర్థమైతలేదు అక్క. రూపాయి సంపాదన లేదాయే, రూపాయి సంపాదియడాయే. అద్దద్దనంగా దావత్కోయిండు. ఇక రాని గట్టిగానే అడుగుతా, తాగుడు బంద్ చేస్తావా, నేను ఇంట్లో ఉండాలా అద్దా అని అడుగుతా. నాకు అస్సలే వశపడతలేదు అక్క. ఏమోనే, వీళ్ళు ఇద్దరిద్దరే తయారయ్యరే. తెడ్డుండంగా చెయ్యందుకు కాల్చుకుంటాం అనుకుంటారు. ఆ పని కాకపోతే ఇంకో పని లేదా అనే. ఆడ పని లేనప్పుడు ఇంకో కాడికి పోవచ్చు కదా. చేస్తే అదే పని చేస్తాం, లేకుంటే మూలకు వంటాం అనబట్టే. ఇక ఏం చేసుడు చెప్పు. ఆడిది వీళ్ళతోటి ఎట్లా నెగులుతుంది ఏమో. నాకు కూడా వశపడతలేదు ఈయనతోటి. ఏమనంటే నువ్వు పెడతాన్నవా, నీ అవ్వ పెడతాందా, నీ అయ్య పెడతాందా అని ఇంత పొడుగు చదవట్టే సాత భారతం. రానిగా వచ్చినాక నేను కూడా అడుగుతా. అవ్వా నాకు కూడా వశపడతలేదు. ఏంది తాగుడు తిరుగుడు రామాయణం. గీ ఆళ్ళైన ఎంత చీకటైంది చూడు. ఇంకా ఇంటికి రాకపోతే ఆడి మనసులో ఏడో కనిపోతాం, ఏడో చస్తాం. అడుగుతీగా ఉంటానే ఉండని. పోతా నేనే మా అవ్వగారింటికి. తాగని తందనని ఆడని తిరగని ఇవన్నీ వేసుకొని ఇక అవ్వా సి. ఇయ్యల కాకపోతే రేపైనా ఇనే మొగుళ్ళతో ఎగియచ్చు కానీ 4 రోజులు పని చేసి 4 రోజులు తినుకుంటా వండే మొగుళ్ళతో ఏం ఎగిస్తాం అక్క. ఏమో తీయే, సప్పుడే కొండు. ఎట్లా ఎదిగట్లయితుంది. అరే మరి ఆపురా తినన్నా బండి ఎందుకు ఆపమన్నా? అరే బండి ఆపురా. అరే అరే మధు, నేనేమన్నా చెప్పురా. నా గురించి గట్ట మాట్లాడిండ్రా. నేను తప్పు మాట్లాడినారా చెప్పురా. నువ్వు ఏం తప్పు మాట్లాడలేదా? నువ్వు పొద్దున మాట్లాడదాం అవన్నీ నువ్వు వదిలేయే నువ్వు. అరే అంటే నాకు మస్తు బాధ అనిపించిందిరా. నేను ఏం మాట్లాడినరా చెప్పురా. నా గురించి ఎట్లా మాట్లాడతారా? అరే ఎట్లా మాట్లాడతారా నాకు? అరే శంకరి చెప్పురా, నేనేమన్నా తప్పు మాట్లాడినా? తప్పు ఏమన్నా ఏమన్నా తప్పు మాట్లాడినారా? నువ్వు తప్పు ఏం మాట్లాడలేదు. నేను తప్పు మాట్లాడినా? నువ్వు తప్పు మాట్లాడలే. నువ్వేం తప్పు మాట్లాడినావు? బాగుందే తప్పు. నేను పొద్దున మాట్లాడుతా అంటున్నా కదా. పొద్దున మాట్లాడుతా వాడిని పిలిపించి వాడిని తప్పు తీస్తానే. నీకన్నా నేను చిన్నోనే, నేను తమ్ముని. నేను అవన్నీ ఆలోచించకు. పొద్దున వాడిని వినిపించి నేను తప్పు తీస్తా. ఏమంటావురా శంకరి? అంతేరా అంతే. బాగా రాత్రి అయింది. ఇంటికాడ వదిలి ఇట్లా ఏదో వచ్చారు. బండి సరేరా, బండి స్టార్ట్ చేయరా? నేను అరే పారా లేట్ అయితే నా పిల్లలు వెళ్ళి పెడుతుంది రా. పోదాం పాటిగా అమ్మాయి స్టార్ట్ అవుతలేదు కాదురా. తొందర పోదాం పారా అక్క. అదే ఇది తుస్సు బండి రా. ఇది చెప్పండి మరి. స్టార్ట్ తుస్సు బండి అయితే ఐదురా మంచిగా బండి. బా ఇక్కడ శంకర్ గారు సినిమా పడ్డరే. నువ్వు తొందరరా. ఇక్కడ
మన గ్రామ పంచాయతీ ముంగట రాయ తొందర ఏమైందిరా ఇంట్లో రారు ఇంట్లోకి వచ్చేదాన్ని కాళ్ళు అత్తలేవా మమత ఏమైంది ఇళ్ళకు అయ్యో ఏమైందన్నా వీళ్ళకి దెబ్బలేంది ఏమైందో వీళ్ళనే అడుగురి ఏమైంది నీకేమైంది ఎక్కడ పడ్డావు ఏమా సప్పుడు అయ్యావు మిమ్మల్ని దావత్కి ఎవ్వరు పోమన్నారు ఎందుకు పోయారు గంతగానం ఎందుకు తాగిరు ఎందుకు పడ్డారు ఇంత భయం లేకుండా ఎందుకుంటారు అసలు ఏమైంది రాజన్న ఈ దెబ్బలన్నీ ఏడదాకినాయి దావత్కి పోయారు ఒకరికంటే ఒకటి ఎక్కువ తాగారు ఆ రోడ్డు మీద ఈదులో కడబడ్డారు బండి మించండి మదిగాడు ఫోన్ చేసి దెబ్బ తాకింది బావా రా అని ఫోన్ చేసిండు పోయి చూసారుకు రోడ్డు కింద పడ్డారు ఆ ఊళ్ళే డాక్టర్ దగ్గరికి తీసుకుపోయి చూపించి తీసుకొస్తాను అవురా శంకరి ఎందుకు నాకు ఎంతగానం దాగుడు ఎందుకు పరిచయం చేస్తారు మనుషులను మీరే ఉండ అర్ర ఊళ్ళే దావత్ చేసుకునేటోళ్ళు ఎవరు లేడా ఇక మీ బతుకులు లేడా ఎందుకు నాకు ఇట్లా చేస్తారు అద్దు అద్దు అని గాకానంగా మొత్తుకున్నా దావతి పాడుగా నాకు పోతే ఏమవుతుంది అని అన్న ఇంటివన్న మాట ఇప్పుడు మంచిగున్నదా ఒక్కనాడన్న మాట విన్నావా గాకానంగా లొల్లి పెట్టుకొని పోతుంది ఇప్పుడు చూడు ఎన్ని దెబ్బలు తాకించుకున్నావా ఆయనకేమన్నా అయితే ఎట్లుంటూ చెప్పు ఏమవుతుంది ఎన్ని తాకినా సంబరమే మంచిగా డబల్ రొట్టెలు తినుకుంటే ఇంట్లో వండచ్చు ఇక పని ఎందుకు వాళ్ళు వంటరన్నా చేసి చేసి మా పానం పోతుంది మేము అట్లన్నందుకే వీళ్ళకు కంట అవుతున్నాం మీరు పెడతారా మీ అమ్మగారు పెడతారా అని ఎటు పడితే మాట్లాడతారు ఈ చేతి ఎవరు చేయాలి ఇప్పుడు కలుసుల పాలు ఏ నుంచి తీసుకొచ్చి పెట్టాలి నేను ఒక్కనాడు ఎంతో 4 రోజులు పట్టావు ఇక మారరు మీరు చూసినవా అక్క గిసంటి ఏదో వేసుకుంటే ముందే చెప్పినా నేను అన్నట్టే అయ్యింది ఇక నువ్వే ఉండు నీ ఇంట్లో నేను మా అవ్వగారి ఇంటికి పోతా ఊళ్ళో ఎవ్వరు మొగుడు పిల్లలు లేరు మనం ఇద్దరం ఉన్నాం కదా అరే శంకరి సీను మీ సంబరానికి మీరు పోయిర్రు తాగిన కాడ ఎట్లుండాలిరా ఎట్లా పోయిర్రో అట్లా రారా మీరు ఏమన్నా మొల్లికాయలారా టైం ఎంత అవుతుంది మీరు ఎప్పుడు వచ్చారు వాళ్ళు పొద్దంతా కైకిలికి పోయి నెరివి అడుగున్నారు గీ అల్లదాకా మీకోసం తిండి టికానా లేక ఎదురు చూసుడు అవసరం ఆరా అసలు మిమ్మల్ని ఎవ్వరురా దావత్కి పిలిచింది ఎందుకు పోయిర్రు మీరు అంతగానో ఏర్పాటు సంపాదించారా దావత్కి పోయేందుకు ఇంతనన్నా బుద్ధులు లేవారా వాళ్ళని ఏమనొద్దన్న వాళ్ళని ఏమన్నా మాటలు అంటే మా మీదకి వాళ్ళ చేతులు ఎత్తే కాళ్ళు ఎత్తది నోర్లు ఎత్తది అంతే తాగద్దు తినద్దు అని చెప్తే మేము పిచ్చోళ్ళలా కనబడతామన్న వాళ్ళకు చేసుకొని వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు చేసుకొని మేమే ఏంటన్నా పోయి చెప్తాం ఇక దావత్కి పోతే మనుషులని మర్చిపోతారా ఎంత పడితే అంతే దావుడా ఇంటికాడ మనుషులు ఉన్నారు మరి వాళ్ళు మా కోసం చూస్తారు ఇంటికి పోవాలి అని ఏది లేదా మీరు ఆ రోడ్డు మీద పడ్డారు ఇవ్వాలి రాకుంటే ఎట్లుండు ఇప్పుడు అంటే చిన్న చిన్న దెబ్బ తాకింది ఇంకేదన్నా అయితే ఎట్లుండ్రా శంకరి సప్పుడు ఏమైందిరా వాళ్ళదేం పోతుందన్న కాలు రెక్కలు ఎరిగి మంచాల పడితే చెయ్యడానికి మేమే ఉంటేమే అయినా ఇప్పుడేమైనా తప్పుతుందా మాకు పోనీ అన్న వీళ్ళు అర్థం చేసుకోరు ఏం చేసుకోరు దావతులకు పోయి కాలు ఇరగొట్టుకుని ఇంటికి వచ్చాడు ఎందుకు ఇంట్లోనే దుకాణం పెట్టుకొని తాగొచ్చు కదా ఇళ్ళకు పెళ్ళాలద్దు సంసారాలద్దు చేసుకోరి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోరి పోయే కాడికి పోవాలి వచ్చే కాడికి రావాలి కానీ మీ అసొంటి మనుషుల్ని అయితే ఏడా చూడలేదురా నేను మీరు పని చేసినా చేయకుండా వాళ్ళు పని చేసుకుంటా ఎల్ల తీసుకుంటా వస్తారు ఉన్ననాడు తింటారు లేనినాడు ఉపాసం ఉంటారు గాయంత అర్థం చేసుకోరా వాళ్ళను ఎందుకురా మీరు ఉండిగా తాగి తడిపిన కాడ మాట వెనుక మాట వస్తుంది లొల్లి అవుతుంది తన్నుకుంటారు ఆ ఆడిపోరాళ్ళు ఏడికైనా వస్తారా అద్దు అద్దు అన్నప్పుడు ఎందుకు పోయిర్రా మీరు దావత్కి పెళ్ళం మాట ఈయనోడు ఎవడన్నా బాగుపడ్డారా ఎందుకు ఇట్లా చేస్తారు మీరు బా
ఇలా అద్దనంగా పోవుడు మా తప్పే. పేనా మితిమిరి తాగుడు ఇంకా పెద్ద తప్పు. మాకు భయం లేకుండా చేసిన పనులకు ఈ చిన్న దెబ్బలతోనే పోయింది. మాకు ఇంకేమన్నా అయి ఉంటే మేము ఇంకోసారి ఇలా ముఖం కూడా చూసుకోపోదు. నేను చేసిన తప్పే బావా. మంచి చెప్తే ఎవరు వినరు బావా. సప్న నాకు అర్థమయ్యేటట్టు చెప్పినా నేను నాకపోతే దెబ్బ తాకి పొడి సత్తునే అనుభవం అవుతుంది బావా. తాగి బండి నడుపుడు ఎంత తప్పో ఈరోజు తెలిసి వచ్చింది బావా. నాకు ఇంత చిన్న దెబ్బ తాకితేనే నువ్వు వీళ్ళు వెళ్ళాడిపోతున్నావు. నీ మాట వినకపోతే నేను ఓకే ఈ కలిసి నువ్వు చెప్పినట్టునే వింటా. నువ్వు ఎట్లా చెప్తే అట్లా వింటా. ఇష్టం పొరపాటున ఎప్పుడు చేయ ఏడవ. అరే సీను, ఏ పని చేసినా కొంత వయసు వరకేరా. మీరు దోస్తులు దావతులు అని మంచిగా బయటికి పోయి పండుగలు చేసుకుంటారు, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరి ముఖం చూడు అంటారా? ఏదైనా పరుచుకోరాండ లెక్క రోడ్ల మీద తిరుగుడు కాదురా, ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా చూసుకోవాలి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మంచిగా ఉండరు. ఇగో మీకు కూడా చెప్తానా, ఎటన్నా దావతులకు అటు ఇటు పోతే యాళ్ళ పొద్దుగాల ఇంటికి రారి, ఇంట్లో ఉన్న వాళ్ళను గోసపుచ్చుకోకూర్రి, బండ్లు కూడా నడపకూర్రి తాగినాక. ఇనూరి దండం పెట్టి చెప్తాను, తాగి మాత్రం బండి నడపకూరి. మమత అని లోపలికి తీసుకపో, ఏమన్నా తినబెట్టుర్రి.